ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ రేడియో పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు మనమందరం కలిసి వివాహం కాలేని బిడ్డల కొరకు దేవుని వైపు చూసి భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతకరుడు. నిశ్చయముగా దేవుడి వివాహాన్ని చేసి ప్రతి బిడ్డని ఆశీర్వదిస్తారు. మన దేవుని వైపు చూసి ప్రార్థించేటప్పుడు మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనమందరం కూడా మన హృదయం ఐక్యపరిచి దేవుని వైపు చూసి ప్రార్థనలో ఏకీభవిస్తామండి. గొప్ప దేవా, జీవం కలిగిన మా తండ్రి పరిశుద్ధరా, నీకు స్తోత్రమందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధరా తండ్రి, ఈ క్షణమందున తండ్రి వివాహం కాలేని ప్రభా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి యవన కుమార్తెని ప్రభా మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. అవును రాజా, వారికి ఏజ్ అవుతుంది, ఇంకా వివాహం కాలేదని ఎంతోమంది బిడ్డలు కృంగి ఉంటుండగా వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం అన్నిటికంటే ఘనమైనది, పరిశుద్ధమైనది. అది పరలోకమందు నిర్ణయించబడినది అన్నారు ప్రభా. పరలోకమందు నిర్ణయించబడిన వారిని నా ప్రభా మీరు వారి కొరకు ఏర్పరిచిన వారిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు తండ్రి. ప్రార్థనందు వేటిని అడుగుతున్నారో వాటిని పొంది ఉన్నారని ప్రభా నమ్ముడి అన్నారు తండ్రి. నీకు స్తోత్రము. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న తండ్రి. మేము అడుగుతుండగా నా తండ్రి ప్రతి యవన కుమార్తెకి వివాహం కాలేని బిడ్డలకి ప్రభా మీరు సహాయమని చేయండి నా ప్రభా. అవును రాజా, మనుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాముకు సాటి అయిన సహకారిగా అవ్వనిచ్చిన రీతిగా నా ప్రభా. అవును రాజా, ఈ బిడ్డలు ఎవరి ఒక పక్కటి ఎముకను తండ్రి యవన కుమార్తెలు వారితో తండ్రి మరి జతపరచమని అడుగుతున్నాం. వారి కొరకు ఏర్పరిచిన వారితో జతపరిచి వారిని సంతోషింపచేయమని అడుగుతున్నాం ప్రభా. ఏ బిడ్డ కూడా కృంగిపోకూడదు తండ్రి. వారి జీవితంలో తండ్రి నాకు ఏ మేలు జరగలేదని వారు బాధపడకూడదు తండ్రి. అవును రాజా, మీ పాదం పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడుగా వారికి ఉన్నారని నిరూపించండి నా తండ్రి. నీకు స్తోత్రము. వారితో ఉన్న దేవుడు మీరు పరిశుద్ధుడు నా తండ్రి. అయా ఏ బిడ్డ కూడా రాజా అయా నాకు ఏ మేలు కావాలని తండ్రి ఇది కొదవగా ఉందని ప్రభా మీ సన్నిధానం చూసి అడుగుతున్నారు. అట్టి బిడ్డలకి నీ ఆశీర్వాదంతో నింపండి. మరి విశేషంగా ఆయా వివాహం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క ప్రభా బిడ్డకి మీరు సహాయం చేయండి నా ప్రభా. తల్లిదండ్రులు ప్రభా అవును తండ్రి ఎన్నో సంబంధాలు చూసి బిడ్డలకి కుదరలేదని వేదన పడుతుండగా వారికి అన్నిటిని మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రోజే ఒక గొప్ప అద్భుత కార్యం మీరు చేసి వారిని సంతోషింప చేయమని అడుగుతున్నాం తండ్రి. ఏసియా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అన్నారు తండ్రి. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా ప్రభా. అవును తండ్రి, మీరు ఏకాంతల మీద సంసారులుగా చేస్తారని చెప్పిన వాగ్దానము బిడ్డల జీవితంలో నెరవేర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి యవన కుమార్తెను మీరు అభిషేకించండి నా తండ్రి. వారిలో గొప్ప విశ్వాసమును మీరు దయచేయండి. నా ఏసియా తప్పక నాకు తగిన వారిని జీవిత భాగస్వామిగా ఇస్తున్నారని నమ్మకంతో నేను స్తుతించుటకు వారికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఒక విశ్వాసాన్ని బలపరచండి. వారితో ఉన్న దేవుడు మీరు పరిశుద్ధుడు తండ్రి. మీరు మేలు చేసే దేవుడు తండ్రి. వారి పక్షాన మీరు ఉన్నారని నిరూపించండి తండ్రి. ధైర్యపరచండి. ఈ క్షణమందే తండ్రి వారిలో గొప్ప విశ్వాసముతో వారు నిన్ను చూస్తకు అయ్యా మీరిచ్చే తండ్రి అవును తండ్రి జీవిత భాగస్వామి కొరకు వారు నిన్ను స్తుతించి తండ్రి నీ మహిమను చూస్తకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుమార్తెని ప్రభా విశేషంగా మీరు ఆశీర్వదించి బలపరచమని మీ సాక్షి బిడలుగా వారిని నిలబెట్టి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన మీరు విన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి ఉన్నారండి. తప్పక ప్రతి ఒక్క కుమార్తెకి దేవుడు ఏర్పరిచిన వారిని తప్పక ఈ సంవత్సరం ఇచ్చి వారిని ఆశీర్వదిస్తారు. కృంగి ఉన్న వారులారా మీరు మిమ్మల్ని ధైర్యపరచుకోండి. నా యేసు ప్రభు నాకు మేలు చేసేవారుగానే ఉన్నారని దేవుని మనం ఎల్లప్పుడూ స్తుతించేటట్టు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.